హలో అండి అందరికీ. చూసారా విగ్రహాలని? నేనైతే విగ్రహాలు చూద్దామని బజార్కి అయితే వచ్చామండి. ఎంత బాగున్నాయో చూసారా, వినాయకుళ్ళు ఎంత ముద్దుగా ఉన్నారు. అయితే ఏంటంటే పక్కనే మట్టి విగ్రహాలు కూడా అమ్ముతున్నారండి వాళ్ళు. ఇవ్వండి ఇక్కడైతే ఎంత క్యూట్గా ఉన్నాయో చూసారా. అసలు రకరకాల విగ్రహాలు, రకరకాలుగా ఉన్నాడు విఘ్నేశ్వరుడు అయితే. ఇవ్వండి బజార్ అయితే అస్సలు ఖాళీ లేదండి. ఎంత రష్గా ఉందంటే అంత రష్గా ఉంది. మా వదిన అయితే అరటిపళ్ళు తీసుకుందామని అరటిపళ్ళ షాప్ దగ్గరికి అయితే వెళ్ళింది. ఏమైందంటే ఆయన అయితే డజన్ 80 రూపీస్ చెప్పాడండి. తినొచ్చేసి 50 రూపీస్కి అడిగింది. అసలు ఈ సీజన్లో ఈ టైంలో ఎవరైనా అలా మనం అడిగిన రేటుకి ఇస్తారండి వాళ్ళన్న. ఫైనల్లీ అయితే వాళ్ళ అన్న రేటుకే మేమైతే తీసుకున్నామండి. బనానాస్ తీసుకొని ఇంకా ఫ్లవర్స్ తీసుకుందామని ఫ్రంట్కి అయితే వెళ్ళామండి. వెళ్దామంటే అసలు చూడండి, అసలు ఎక్కడ ఖాళీ లేదండి. అసలు ఎంత రష్గా ఉందంటే అంత రష్గా ఉంది. ఎప్పుడు మేమైతే ఇగోండి ఇక్కడ ఫ్లవర్స్ అయితే తీసుకుంటాం. ఆ పక్కనే కూడా వినాయకుడి బొమ్మలు అయితే పెట్టారండి. ఏమైనా అయితే ఒక 50 రూపీస్ చామంతులు ఇవ్వండి అంటే మరీ దారుణంగా అసలు చేతిలో పట్టేను కూడా లేవు, అన్ని ఫ్లవర్స్ ఇచ్చారు. ఇది సీజన్ కనుక అసలు వాళ్ళని అనటానికి లేదు. ఇంకా సరేలే అని కొంచెం ఫ్రంట్కి వెళ్తే అక్కడేమో ఒక పావు కిలో తీసుకున్నామండి. పావు కిలో 100 అంట చామంతులు. సరే అని తీసేసుకున్నాక మా వదినకి అయితే బంతిపూల దండలు కావాలండి. అక్కడ చాలా చోట్ల అడిగింది కానీ కుదరలే. ఈ ఆంటీ దగ్గర అయితే తీసుకుంది. 50 రూపీస్ ఇచ్చి అయితే తీసుకొని తనైతే సాటిస్ఫై అయ్యింది. అవి తీసుకుంది కదా, తనకి డెకరేషన్కి బంతిపూలు అయితే కావాలండి. అందుకే తీసుకొని ఫైనల్ అయితే మేమైతే రిటర్న్ అయిపోదామనేసి ఇంకా వచ్చేసాము. వీడియో అయితే ఇదే అండి. నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అట్లాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్లాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్ అందరికీ.